ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలికోటలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్ర తిరుమల శ్రీ స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని, ఇప్పుడు కూడా శుద్ధపూస కబుర్లు చెబుతూ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. శాసన మండలిలో స్వామివారి ఫోటోలను తీసుకువచ్చి చెప్పులు కూడా తీయకుండా నిరసనలు తెలపడం అత్యంత బాధాకరమని, ఇది భక్తుల విశ్వాసాలపై నేరుగా దాడి చేసినట్టేనని అన్నారు. తాము గతంలో చేసిన తప్పులను దాచిపట్టేందుకే కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టం చేశారు. తమ రాజకీయ స్వార్థం కోసం భగవంతుడినే అపవిత్రం చేసిన ఇలాంటి నాయకులు ఉన్న పార్టీని ప్రజలు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఆపద్మొక్కులు వాడు, మన అనాథరక్షకుడు, మన ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వీళ్ళు కాసులు కక్కుర్తికి తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తుల్ని, ఈ పార్టీని ఎప్పుడు కూడా క్షమించకూడదని, ఇదేదో పార్టీ పరంగా చేయవలసింది కాదు, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం పక్కన పెట్టి, దూరం పెట్టి, శాశ్వతంగా ప్రజల నుంచి, ఈ రాష్ట్రం నుంచి దూరం పెట్టవలసిన చారిత్రక అవసరం ఉందని మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన జనసేన పార్టీ దేవుడితో రాజకీయం చేసిన వాళ్ళు ఎంతమంది పోయారో ఉదాహరణకు తెలుసు. నేను మరి వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రజలారా ఇది గుర్తించండి. ఈ తప్పుడు ప్రచారానికి మీరు లొంగొద్దు. ఇదంతా తప్పుడు ప్రచారమే. మన హిందువులు రక్షించండి, మన హిందూ సంప్రదాయాన్ని కాపాడండి, దీన్ని వ్యతిరేకించండి. ప్రతి ఒక్క హిందువు కూడా ముందుకు రండి, ముందుకు వచ్చి వ్యతిరేకించండి, ఖండించండి. సభకు తీసుకురావడండి వాళ్ళకి ఏమైనా కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. వాళ్ళే హిందువులైతే, వాళ్ళే మంచి మనుషులైతే, ఏమాత్రమైన బుద్ధి జ్ఞానం ఉంటే ఆ పని చేయరు. కానీ చేశారు. ఎందుకు చేశారండి? పూర్తిగా దానికి కారకుడు వెనకరిండి